మీ ఇంట్లో వర్షానికి ఇల్లంతా కారిపోతుంది అనుకోండి, మీ ఇంట్లో ఆ సిచ్యుయేషన్ చూడగానే వెంటనే ఆ మరమ్మత్తు చేయాలన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఇంటికి గడియ ఊడిపోయింది అనుకోండి, గడియ పెట్టుకోవడానికి రావట్లేదండి, ఏంటి తాళం వేసుకోవడానికి అవ్వదండి, అయితే వెంటనే రిపేర్ చేయాలండి. వెంటనే కొన్ని వెంటనే చేయాల్సి ఉంటుంది. అందుకే మనం వెంటనే చేసుకుంటాం. అంటే మన పనులు కాబట్టి అవసరమైతే ఒక పూట భోజనం మానేసైనా మన ఇంటి పనులు చేసుకుంటుంటాం. మన లగ్జరీ లైఫ్ని మనం కోరుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఏముందిలేండి, మనకి ఎందుకులేండి, ఎవరో చూసుకుంటారు. ఎవరు బాబు చూసుకుంటారు? నువ్వేం చేస్తావు మరి? నువ్వు ఏ పని మీద వచ్చావు భూమి మీదకి? అసలు ఎవరో వచ్చి మనకు చెప్పడం ఏంటండి దేవుని పని చేయమని? ఆయన పనిని నా పనిగా నువ్వు భావించట్లేదు. నా పని అని ఎప్పుడు భావిస్తావు? ఆ పరలోకమందున్న దేవునితో బాండింగ్ ఏర్పడినప్పుడు, ఆయనతో నీకు సత్సంబంధాలు ఉన్నప్పుడు. ఆయనతో నీకు ఇంకా సత్సంబంధాలు లేవు, ఇది నా కుటుంబం అని అర్థమైంది, ఇది మా ఇల్లు అని అర్థమైపోయింది, దీన్ని బాగు చేసుకోవాలని అర్థమైంది. ఇవి బాగున్నాయి కదా మనకి, ఎందుకు అలా వీటి గురించి ఆలోచిస్తున్నావు అంటే ఇవి నావి అనుకున్నావు గనక. దేవుణ్ణి నా వాడు అనుకోవట్లేదు గనక చేయట్లేదు. మనం దేవుని పనిని నా పని అనుకొని చేసే పరిస్థితులు లేవు.